Garuda Express, an international courier service. డ్రగ్స్ వాడకంపై కూపీ లాగుతున్న సిట్ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మన సెలబ్రిటీలను ఏం ప్రశ్నలు అడుగుతుందో ఎవరూ బయటకు చెప్పకపోయినా కూడా ఎందుకో గానీ మీడియా మాత్రం వాటిని తెలుసుకుని తెగ ప్రచారం చేస్తుంది. అలా ఇప్పుడు మాస్ రాజా రవితేజను సిట్ వారు అడిగిన ప్రశ్నల గురించి కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా బెల్జియంలో జరిగిన టుమారోల్యాండ్ ఫెస్టివల్ గురించే పెద్దగా వినిపిస్తుంది. అప్పట్లో ఒకసారి సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసి రచ్చలేపేసింది. దాదాపు సినిమాల్లో ఎలాగైతే తన అందాలన్నీ దారబోసేలా కురుచ దుస్తుల్లో దర్శనమిస్తుందో సేమ్ అదే లుక్లో అమ్మడు బెల్జియం రాజధాని బ్రజిల్స్ వెళ్ళింది. అప్పటికి ఇంకా తమ లవ్ గురించి పబ్లిక్గా చెప్పలేదు, కానీ అక్కడ నాగ చైతన్యతో కలిసి టుమారోల్యాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ను ఆస్వాదించింది. అక్కడకు రవితేజ, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్ మాత్రమే కాదు, రానా దగ్గుబాటి, రెజీనా, రకుల్ ప్రీత్, నితిన్, అలాగే డిజైనర్ నీరజ కోనా కూడా వెళ్లారు. ఆ పార్టీలో రవితేజ డ్రగ్స్ సేవించాడనే అనుమానం వచ్చిన సిట్ టీం దాని గురించే ప్రశ్నించారట. అయితే అక్కడ కేవలం రేవ్ పార్టీలో పాల్గొని మ్యూజిక్ ఎంజాయ్ చేశామే తప్పించి తాను ఎటువంటి డ్రగ్స్ సేవించలేదని రవితేజ చెప్పాడట. నిజంగా ఒకవేళ అక్కడ రవితేజ రేవ్ పార్టీలో ఏదైనా ఇలాంటి విషయాలు జరుగుతుంటే మాత్రం ఇప్పుడు అదే పార్టీకి వెళ్లిన ఇతర సెలబ్రిటీలపై కూడా ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెడుతుందేమో. ప్రస్తుతానికైతే ఈ టుమారోల్యాండ్ పార్టీలో డ్రగ్స్ వంటివి జరగలేదనే అధికారులు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.